సర్కిల్ బేసిక్ గా వచ్చే స్ట్రక్చర్స్ ఒక మొత్తం 8 వెర్షన్స్ ఉంటాయి. కాకపోతే మీకు ప్రైమరీ వెర్షన్ లో జనరల్ ఈక్వేషన్ ఆల్రెడీ చెప్పాను. ఏఎక్స్ స్క్వేర్ ప్లస్ 2hxy ప్లస్ బై స్క్వేర్ ప్లస్ 2gx ప్లస్ 2fy ప్లస్ c0. దీన్ని జనరల్ గా ఏమంటామంటే కోనిక్ అంటాం. వి కాల్ దిస్ యాజ్ ఏ కోనిక్ ఈక్వేషన్. ఈ కోనిక్ ఈక్వేషన్ లో డిపెండింగ్ ఆన్ డిఫరెంట్ కండిషన్స్ ఆఫ్ ఏ అండ్ బి వీఆర్ గోయింగ్ టు గెట్ ఐదర్ ఏ సర్కిల్ ఆర్ అన్ ఎలిప్స్ ఆర్ ఏ పారాబోలా ఆర్ ఏ హైపర్బోలా. ఇవన్నీ కలిపి కోనిక్స్ అంటారు. పారాబోలాకి హైపర్బోలాకి ఉన్న బేసిక్ డిఫరెన్స్ ఏంటంటే పారాబోలా ఎగ్జంప్షన్ ఇది ఎక్కడో ఇలా వెళ్ళి ఇన్ఫినిటీలో మీట్ అవుతుంది అని, ఇట్ ఈస్ అన్ ఎగ్జంప్షన్. హైపర్బోలా దే నెంబర్ మీట్, అంటే లైఫ్ లో ఒక్కసారి మాత్రమే. ఫర్ ఎగ్జాంపుల్ ప్లానెటరీ సిస్టమ్ చూసామనుకోండి, ఎర్త్ చుట్టూ మూన్ రౌండ్ గా తిరగాలి యాక్చువల్గా, కానీ తిరగకుండా ఎలిప్టికల్ ఆర్బిట్స్ లో తిరుగుతుంది. ఇది ఎలిప్టికల్ ఆర్బిట్స్ అంటారు. కొన్ని కామెట్స్ ఏంటంటే కొన్ని వందల ఏళ్ల తర్వాత మళ్ళీ రిపీట్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. యాక్చువల్ ఇది కూడా ఎలిప్స్ ని యాక్చువల్గా కట్ చేస్తే దీన్ని ఎలాబరేట్ చేస్తే వచ్చిందే మనకి పారాబోలా. అస్సలు ఒకసారి లైఫ్ టైంలో మాత్రమే వచ్చి వెళ్ళిపోయే కామెట్స్ ఉంటాయి, దాని పేరు ఏమంటారు? హైపర్బోలా అంటారు. సో ఎలాంగేటెడ్ సర్కిల్ ని కట్ చేస్తే వచ్చేది పారాబోలా, పారాబోలాని ఇంకా సాగదీస్తే వచ్చేది హైపర్బోలా. ట్రెడిషనల్ గా గుర్తుపెట్టుకోవాలంటే దీని ఈక్వేషన్ ఎలా ఉంటుంది? ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ ప్లస్ 2gx ప్లస్ 2fy ప్లస్ c ఈజ్ ఈక్వల్ టు 0. దీని ఈక్వేషన్ ఎలా ఉంటుంది? ఎక్స్ స్క్వేర్ బై ఏ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ బై బి స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 1. దీని ఈక్వేషన్ ఎలా ఉంటుంది? y ఈజ్ ఈక్వల్ టు mx స్క్వేర్, ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు my స్క్వేర్. దీని ఈక్వేషన్ ఎలా ఉంటుంది? ఎక్స్ స్క్వేర్ బై ఏ స్క్వేర్ వై మైనస్ వై స్క్వేర్ బై బి స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 1. మనం డిస్కస్ చేస్తోంది ఈ కండిషన్. సో ఎప్పుడన్నా సర్కిల్ అనగానే బేసిక్ గా గుర్తు రావాల్సిన ఫార్ములాలు 8 ఉంటాయి. వాటిల్లో సిబిఎస్ఈలో జస్ట్ 3నే రిఫర్ చేశాడు. ఆ సర్కిల్ చూద్దాం. ఒక సెకండ్ డిగ్రీ ఈక్వేషన్ ఇన్ 2 వేరియబుల్స్ సర్కిల్ ఎప్పుడు అవుతుందంటే, నెంబర్ 1 xy అనే టర్మ్ ఉండదు. ఈక్వేషన్ మొత్తంలో ఎక్కడ xy రాకూడదు, xy అనే టర్మ్ ఉండకూడదు. నెంబర్ 1. నెంబర్ 2 కోఎఫిషియంట్ ఆఫ్ ఎక్స్ స్క్వేర్ కోఎఫిషియంట్ ఆఫ్ వై స్క్వేర్ సేమ్ ఉండాలి. వాడు సేమ్ ఉండాలని చెప్పాడు, ఫార్ములాలో మాత్రం 1x స్క్వేర్ 1y స్క్వేర్ రాశాం. ఇట్ ఈస్ నాట్ నెససరీ. సపోజ్ 2x స్క్వేర్ ప్లస్ 2y స్క్వేర్ మైనస్ 4x మైనస్ 8y ప్లస్ 7 ఈజ్ ఈక్వల్ టు 0 ఉందనుకోండి, ఇది సర్కిల్ అయిపోతుంది. ఎందుకంటే కోఎఫిషియంట్ ఆఫ్ ఎక్స్ స్క్వేర్ కోఎఫిషియంట్ ఆఫ్ వై స్క్వేర్ సేమ్ ఉండాలి, xy అనే టర్మ్ ఉండకూడదు. అక్కడ లేదు. మరి ఇదెందుకు రాశారు సార్ అంటే, దీని నుంచి కామన్ తీసి అట్లా రాసుకోవచ్చు సార్. నేను 2 కామన్ తీశాను అనుకోండి, ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ మైనస్ 2x మైనస్ 4y ప్లస్ 3.50. అందుకని స్టాండర్డ్ రిప్రజెంటేషన్లో ఏం చేస్తారంటే, అయితే ఇదన్నా స్టాండర్డ్ ఫామ్లో రాయాలి, ఇదన్నా స్టాండర్డ్ ఫామ్లో రాయాలి, మధ్యలో పొడుచుకొచ్చింది రాయకూడదు. తర్వాత సర్కిల్ డెఫినేషన్ ఏంటి? లోకస్ ఆఫ్ సెట్ ఆఫ్ పాయింట్స్ విచ్ ఆర్ ఆల్వేస్ ఎట్ ద సేమ్ డిస్టెన్స్ ఫ్రమ్ ఏ ఫిక్స్డ్ పాయింట్. ఫర్ ఎగ్జాంపుల్ ఏదన్నా లోకస్ తీసుకుని ఒక ఫిక్స్డ్ పాయింట్ నుంచి సేమ్ దూరంలో ఉండే పాయింట్లు, ఫర్ ఎగ్జాంపుల్ నేను గ్రాఫ్ వేస్తున్నాను కాబట్టి ఈ గ్రాఫ్లో నేను ఏ కామా బి అనేది ఒక పాయింట్ అడ్రస్ తీసుకున్నాను, దీని రేడియస్ r అనుకుందాం. ఇప్పుడు నా డెఫినేషన్ ఏంటి? నేను ఏ అనే పాయింట్ దగ్గర నుంచి 5 సెంటీమీటర్స్ దూరంలో ఉన్న పాయింట్స్ అన్ని ప్లాట్ చేస్తాను. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ నుంచి 5 సెంటీమీటర్స్ దూరంలో 5 సెంటీమీటర్స్ దూరంలో 5 సెంటీమీటర్స్ దూరంలో 5 సెంటీమీటర్స్ దూరంలో ఇవన్నీ ప్లాట్ చేశానంటూ అనుకోండి, ఈ పాత్ని వాట్ వి కాల్ యాజ్ ఏ సర్కిల్, దాన్ని సర్కిల్ అంటారు. అందుకని సర్కిల్ డెఫినేషన్ ఏంటి? లోకస్ ఆఫ్ సెట్ ఆఫ్ పాయింట్స్ విచ్ ఆర్ ఎట్ ద సేమ్ డిస్టెన్స్ ఫ్రమ్ ద ఫిక్స్డ్ పాయింట్. ఫిక్స్డ్ పాయింట్ నుంచి సేమ్ దూరంలో ఉంటే దాన్ని సర్కిల్ అన్నాం. అంటే నేను ఇచ్చిన డెఫినేషన్ ప్రకారము, ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఏ అనుకుంటే ఇది బి అనుకుంటే, లోకస్ ఎలా కనుక్కుంటారు? మీరు ఏ బొమ్మకైతే లోకస్ ఈక్వేషన్ కనుక్కుంటారో దాని మీద అన్నోన్ పాయింట్ రాయాలి, xy అంటారు. ఫర్ ఎగ్జాంపుల్ పారాబోలా ఈక్వేషన్ కనుక్కోవాలనుకోండి, అంటే డెరివేషన్ చేసేటప్పుడు కోఆర్డినేట్ జామెట్రీలో ఏదైనా డెరివేషన్ చేసేటప్పుడు లోకస్ కనుక్కోవాలి అంటే
దాని పాత్ని పిఎక్స్ కామా వై ఏదో పాయింట్ ట్రేస్ చేస్తుందని గుర్తుపెట్టుకోవాలి. అండ్ వీఆర్ గోయింగ్ టు ట్రేస్ ద లొకేషన్ ఆఫ్ మూమెంట్ అనమాట. ఫస్ట్ ఇక్కడ ఉంది, తర్వాత ఇక్కడ ఉంది, తర్వాత ఇక్కడ ఉంది, తర్వాత ఇక్కడ ఉంది. ఆ పాయింట్ ఎలా మూవ్ అవుతోంది అని చెప్పేదాన్ని లోకస్ అంటాం. అలా నేను ఇప్పుడు సర్కిల్ ఈక్వేషన్ కనుక్కోవాలి కాబట్టి నేను సర్కిల్ మీద ఒక పాయింట్ ఎజ్యూమ్ చేశాను ఎక్స్ కామా వై. నాకు ఆల్రెడీ సెంటర్ ఏ కామా బి ఉంది. బై డెఫినిషన్ ఏబి మస్ట్ బి ఈక్వల్ టు రేడియస్ ఆఫ్ ద సర్కిల్ కదా. ఏబి అంటే డిస్టెన్స్ బిట్వీన్ ద పాయింట్స్ ఏ కోఆర్డినేట్స్ ఏ కామా బి అండ్ బి కోఆర్డినేట్స్ ఎక్స్ కామా వై కదా. అంటే రూట్ ఆఫ్ x2 మైనస్ x1 హోల్ స్క్వేర్ ఎక్స్ మైనస్ ఏ హోల్ స్క్వేర్ వై మైనస్ బి హోల్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు ఆర్ రేడియస్. అంతే కదా, ఏబి డిస్టెన్స్ ఈజ్ ఈక్వల్ టు ఆర్ అని చెప్పాను. నేను దీన్ని ఓపెన్ చేస్తే ఏమొస్తుంది, ఎక్స్ మైనస్ ఏ హోల్ స్క్వేర్ ప్లస్ వై మైనస్ బి హోల్ స్క్వేర్ ఆర్ స్క్వేర్ కదా. అంటే ఎక్స్ స్క్వేర్ ప్లస్ ఏ స్క్వేర్ మైనస్ 2ax ప్లస్ వై స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ మైనస్ 2yb ఈజ్ ఈక్వల్ టు ఆర్ స్క్వేర్. ఇవన్నీ ఒక పద్ధతిలో రాద్దాం. ఎక్స్ స్క్వేర్ ఉంది, వై స్క్వేర్ ఉంది, xy టర్మ్ లేదు, మైనస్ 2ax ఉంది, మైనస్ 2yb ఉంది, మిగతా చెత్త ఏముంది, ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ మైనస్ ఆర్ స్క్వేర్ 0 ఉంది. మోరల్ ఆఫ్ ద స్టోరీ ఏంటి, ఎక్స్ స్క్వేర్ టర్మ్ ఉంది, వై స్క్వేర్ టర్మ్ ఉంది, ఎక్స్ ఉన్న టర్మ్ ఉంది, వై ఉన్న టర్మ్ ఉంది. ఇదంతా కాన్స్టెంట్ కింద కౌంట్ ఉంది. అందుకని దీన్ని బేస్ చేసుకుని ఈ ఫార్ములా డిరైవ్ చేశారు. ఇది స్టాండర్డ్ కండిషన్ థీరం. అందుకని ఇది థీరం నెంబర్ 1 లాగా బట్టి కొట్టండి. నేను రాస్తున్నాను స్టేట్మెంట్. థీరం నెంబర్ 1, DERIBE డిరైవ్ స్టాండర్డ్ ఈక్వేషన్ ఆఫ్ సర్కిల్ అండ్ హెన్స్ ఫైండ్ CONDITION condition if S identical to AX square plus 2HXY plus BY square plus 2GX plus 2Y plus C is equal to 0. REPRESENT represent a circle, hence find center and radius. 3-4 థియరంలు కలిపి ఒకే థియరంలో కలిపేశాను. కండిషన్స్ అన్ని మ్యాచ్ అయ్యాడు. వాడిని ఏమడుతున్నాడు, స్టాండర్డ్ ఈక్వేషన్ ఆఫ్ ఏ సర్కిల్ డిరైవ్ చేసి ఒకవేళ ఈ ఈక్వేషన్ సర్కిల్ అవ్వాలంటే కండిషన్స్ ఏంటి, ఆ సర్కిల్కి వచ్చే సర్కిల్కి సెంటర్ ఏంటి, రేడియస్ ఏంటి. నేను ముందర సర్కిల్ డిఫైన్ చేస్తాను. LOCUS లోకస్ ఆఫ్ ఏ పాయింట్ which is always at SAME same distance from a fixed point capital A or C A comma B, same distance from a fixed point C A comma B is a circle and రాసి ఇప్పుడు దాని డిస్క్రిప్షన్ కోఆర్డినేట్ జామెట్రీలో let C represent a point A comma B which is acting as a center of a circle. Let C A comma B be center of circle. నేను ఇప్పుడు సర్కిల్ అన్నాను కాబట్టి సర్కిల్ ని డిఫైన్ చేస్తున్నాను. ఈ ఎడ్జ్ లో ఏ అనే పాయింట్ తీసుకున్నాను, దాని కోఆర్డినేట్స్ XY. మనం దేని ఈక్వేషన్ కనుక్కోవాలో దాని కోఆర్డినేట్స్ XY తీసుకోవాలి. Let capital A X comma Y be required locus. Therefore CA is equal to R. ఇది రేడియస్. CA అంటే ఏంటి, డిస్టెన్స్ బిట్వీన్ ద పాయింట్స్ సెంటర్ ఆఫ్ ఏ సర్కిల్ A comma B and A X comma Y must be radius R. ఎనీ డౌట్? ఇది చాలా బట్టి కొట్టాల్సిన థీరం. ఇది ఫస్ట్ థీరం. ఈ ఫస్ట్ థీరంలోనే 3 థీరంలు కలిపేశాను. ఇప్పుడు దీని భాష ప్రకారం రూట్ ఆఫ్ ఎక్స్ మైనస్ ఏ హోల్ స్క్వేర్ ప్లస్ వై మైనస్ బి హోల్ స్క్వేర్ ఇజ్ ఈక్వల్ టు ఆర్. ఇప్పుడు నేను దీన్ని స్క్వేరింగ్ ఆన్ బోత్ సైడ్ చేస్తున్నాను. ఎక్స్ మైనస్ ఏ హోల్ స్క్వేర్ వై మైనస్ బి హోల్ స్క్వేర్ ఇజ్ ఈక్వల్ టు ఆర్ స్క్వేర్. ఓపెన్ చేస్తున్నాను. ఎక్స్ స్క్వేర్ ప్లస్ ఏ స్క్వేర్ మైనస్ 2ax
y square plus b square minus 2yb is equal to r square. This is on page number 1. ఆర్డర్లో అరేంజ్ చేద్దాం. ఎక్స్ స్క్వేర్ ఉంది, వై స్క్వేర్ ఉంది, 2ax ఉంది, 2yb ఉంది, ప్లస్ ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ మైనస్ ఆర్ స్క్వేర్ 0. ఇప్పుడు వీళ్ళందరినీ ఒక పద్ధతిగా రిప్రజెంట్ చేస్తే వాట్ డూ యూ నోటీస్? ఎక్స్ స్క్వేర్ కోషంట్ వై స్క్వేర్ కోషంట్ 1 వచ్చింది, ఎక్స్ టర్మ్ ఉంది, వై టర్మ్ ఉంది, కాన్స్టెంట్ ఉంది. అంటే అండ్ ఈజ్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్, ఇప్పుడు దీని ఎక్స్టెన్షన్ అండ్ ఈజ్ ఇన్ ఫార్మ్ ఆఫ్, ఏ ఫార్మ్ లో ఉంది? ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ ప్లస్ 2gx ప్లస్ 2fi ప్లస్ c ఈజ్ ఈక్వల్ టు 0. వేర్ మన భాషలో 2g ఎవరున్నట్టు? ఈ సర్కిల్ భాషలో ఎక్స్ ముందు కోషంట్, 2g ఎవరున్నట్టు? మైనస్ 2a ఉన్నట్టు. అలాగే 2f ఎవరున్నట్టు? మైనస్ 2b ఉన్నట్టు. అంతే కదా. తర్వాత రేడియస్ ఎవరున్నట్టు? ఇది ఆర్ స్క్వేర్ అక్కడికి వెళ్ళిపోయింది. ఈ ఆర్ నేను రిప్రజెంట్ చేయట్లేదు, సెంటర్ని పట్టుకోవాలి. అంటే ఇప్పుడు సెంటర్ జీ కామా ఎఫ్ ప్లేస్ లో మైనస్ ఏ కామా మైనస్ బి ఉంది, అది సెంటర్ అన్నట్టు. అంటే ఇప్పుడు నేను ఇచ్చిన రిప్రజెంటేషన్ లో ఎస్ ఐడెంటికల్ టు ఏఎక్స్ స్క్వేర్ ప్లస్ 2hxy ప్లస్ బీవై స్క్వేర్ ప్లస్ 2gx ప్లస్ 2fi is equal to 0. REPRESENT represent a circle only if a is equal to b. ఎందుకంటే దీంతోటి కంపేర్ చేస్తాను. a is equal to b ఉండాలి, కోషంట్ ఆఫ్ ఎక్స్ స్క్వేర్ కోషంట్ ఆఫ్ వై స్క్వేర్ సేమ్ ఉండాలి, అండ్ యాజ్ వెల్ యాజ్ h is equal to 0. ఇది కండిషన్ ఫర్ ఎగ్జిస్టెన్స్ ఆఫ్ ఏ సర్కిల్. ఇప్పుడు నేను ఈ సర్కిల్ సెంటర్ ని 2g 2f తో కంపేర్ చేస్తే నా స్టాండర్డ్ ఫార్మ్ ఇలా వచ్చింది, అంతే కదా. సి అంటే ఇప్పుడు నా భాషలో సి ఏమున్నట్టు? ఎక్స్ స్క్వేర్ వై స్క్వేర్ 2gx 2fi, ఇదంతా కాన్స్టెంట్ సి కింద కౌంట్. దేర్ ఫోర్ కాన్స్టెంట్ సి ఈజ్ ఈక్వల్ టు ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ మైనస్ ఆర్ స్క్వేర్. ఇది అక్కర్లేదు, ఇది ఫస్ట్ థియరం కి సంబంధించిన చెత్త. నన్ను ఏమన్నాడు చూడండి, స్టాండర్డ్ ఈక్వేషన్ కనుక్కోమన్నాడు, కనుక్కున్నాను. కండిషను ఇది సర్కిల్ అయితే అన్నాడు, ఇది సర్కిల్ అయితే కండిషన్స్ ఇది. ఫైండ్ సెంటర్ అండ్ రేడియస్. సెంటర్ అండ్ రేడియస్ ఆల్రెడీ బొమ్మలోనే ఉంది. సెంటర్ ఏ కామా బి, రేడియస్ ఎక్స్ కామా వై, రేడియస్ ఆర్. దేర్ ఫోర్ ఫస్ట్ ఫార్ములా ఏంటంటే ఈక్వేషన్ ఆఫ్ ఏ సర్కిల్ విత్, అది కూడా సెంటర్ ఎట్ ఏ కామా బి అండ్ రేడియస్ ఇజ్ ఈక్వల్ టు ఆర్. ఫార్ములా ఈస్ ఎక్స్ మైనస్ ఏ హోల్ స్క్వేర్ ప్లస్ వై మైనస్ బి హోల్ స్క్వేర్ ఆర్ స్క్వేర్. ఎనీ డౌట్? Here center is a comma b and radius is r. Radius center ఇస్తే ఈ ఫార్ములా వాడతాం. ఎక్కడుందా సమ్ము? ఈ సమ్ము మొత్తం అదే ఫార్ములా. సెంటర్ ఇస్తాడు, రేడియస్ ఇస్తాడు, ఈక్వేషన్ రాయమంటాడు. నెక్స్ట్ థియరం నెంబర్ 2. థియరం నెంబర్ 2 ఏంటంటే ఇఫ్ ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ ప్లస్ 2gx ప్లస్ 2fi ప్లస్ c ఈజ్ ఈక్వల్ 0. ఇంకా దీన్ని ఎక్కడ వాడాం? థియరం నెంబర్ 1కే వాడతాం. మళ్ళీ దీని ఫేస్ కూడా చూడం. మళ్ళీ పారాబోలాకి వచ్చినప్పుడు ఇదే ఈక్వేషన్ రాస్తాం, మళ్ళీ హైపర్బోలాకి వచ్చినప్పుడు ఇదే ఈక్వేషన్ రాస్తాం, మళ్ళీ ఎలిప్స్ వచ్చినప్పుడు ఈక్వేషన్ రాస్తాం. ఒక స్టాండర్డ్ కోనిక్ ఈక్వేషన్ నుంచి ఒరిజినల్ ఫార్ములాస్ కనుక్కుంటున్నాం. దట్స్ వాట్ వీఆర్ డూయింగ్. ఇఫ్ ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ ప్లస్ 2gx ప్లస్ 2fi ప్లస్ 0 REPRESENT. ఒకవేళ వీడు సర్కిల్ అయితే ఫైండ్ నెంబర్ 1 దీనికి సెంటర్ ఏంటి? ఇప్పుడు ఇందాక మనం ఎక్స్ మైనస్ ఏ హోల్ స్క్వేర్ మైనస్ బి హోల్ స్క్వేర్ లో సెంటర్ ఏ కామా బి తీసుకుని ట్రేస్ చేసాం. సెంటర్ ఏబి రేడియస్ తీసుకుని ట్రేస్ ఇలా చేసాం. ఇప్పుడు అలా కాదు, సర్కిల్ ఈక్వేషన్ ఇలా ఉంటే దీనిలో సెంటర్ ఏంటి? నెంబర్ 2 అండ్ యాజ్ వెల్ యాజ్ రేడియస్ ఏంటి? నెంబర్ 3. అసలు అది సర్కిల్ అవ్వడానికి కండిషన్ ఫర్ ఎగ్జిస్టెన్సీ. ఇది థియరం నెంబర్ 2. మీరు ఏ సిలబస్ లో ఉన్నా ఈ థియరమ్స్ కంపల్సరీ. నా ఇప్పుడు నాకేమని ఇచ్చాడు? నేను ఇక్కడ గివెన్ రాస్తున్నాను.
ఏమని ఇచ్చాడు? x² + y² + 2gx + 2ay + c = 0. మళ్ళీ చెప్తున్నాను, సర్కిల్స్ అనేది చాలా వ్యాస్ట్ చాప్టర్. ఎంత వ్యాస్ట్ అంటే సిబిఎస్ఈ వాళ్ళది ఫస్ట్ పేజ్ వరకే వాడుకోవాలి. సిబిఎస్ఈలో ఉన్న ఎక్సర్సైజ్ 1 ఫస్ట్ పేజే అనుకుంటే 200 సమ్స్ ఉన్న చాప్టర్ పేరు సర్కిల్స్. 200 సమ్స్. ఇప్పుడు 200 సమ్స్ ఎవడైతే ప్రిపేర్ అయ్యి ఫైనల్ ఎగ్జామ్కి వెళ్తాడో, ఓన్లీ సిబిఎస్ఈ వాడే టెక్స్ట్ బుక్ మాత్రమే బట్టి కొట్టి ఎవడు ఫైనల్లోకి వెళ్తాడో, ఎవరికి ఎంత నాలెడ్జ్ ఉంటుందో ఇట్ ఈస్ యువర్ గెస్. మీ గెస్ కొల్లేస్తున్నాను. ఓన్లీ సిబిఎస్ఈ టెక్స్ట్ బుక్ పట్టుకుని ఎక్కడన్నా కోచింగ్లు తీసుకునైనా జేఈ మెయిన్స్ లాంటివి అటెండ్ అవ్వాలి. ఆర్ఎల్స్ స్టేట్ ఒకటి నేర్చుకుంటే జేఈ మెయిన్స్ దాకా వెళ్ళిపోతుంది. అది ఎలాగో తప్పదు, జేఈ మెయిన్స్లో ఉండే లెంగ్త్. అంత డెప్త్ ఉన్న చాప్టర్ ఇది సర్కిల్. సర్కిల్ నాట్ ఓన్లీ సర్కిల్స్ కోనిక్స్ మొత్తం. వై? బికాస్ హాఫ్ ఆఫ్ టెక్స్ట్ బుక్ ఆఫ్ ఇంటర్ సెకండ్ ఇయర్ 2B ఈజ్ సర్కిల్స్, పారాబోలా, ఎలిప్స్, హైపర్బోలా, ప్యూర్లీ కోనిక్స్. సగం టెక్స్ట్ బుక్ అది. అందుకని పొరపాటు కూడా నెగ్లెక్ట్ చేయకూడదు. ఇప్పుడు నేను చెప్తోంది బేసిక్ వెర్షన్స్ ఆఫ్ సర్కిల్ విచ్ ఆర్ నీడెడ్ టు గెట్ త్రూ. ముందు గోడ దూకేయాలి, మార్కుల సంగతి తర్వాత, ర్యాంకుల సంగతి తర్వాత. ఆ గోడ దూకడానికి కావాల్సిన సామాన్ రెడీ చేస్తున్నాను. ఇప్పుడు నన్ను ఏమంటున్నాడు? ఓ సెకండ్ డిగ్రీ ఈక్వేషన్ ఇలా ఇచ్చాడు. ఓకే, నువ్వు దీన్ని సర్కిల్ అంటున్నావు. ఒకవేళ ఇలా ఉంటే సర్కిల్ ఏంటి, సర్కిల్కి సెంటర్ ఏంటి, రేడియస్ ఏంటి, అసలు ఇది సర్కిల్ అనడానికి ప్రూఫ్ ఏంటి, దాని కండిషన్ ఏం కావాలి? నేనేం చేస్తాను? x² + 2gx రాస్తాను, ఎక్స్ టర్మ్స్ ఓ దగ్గర, ప్లస్ y² + 2fy రాస్తాను ఒక దగ్గర, ప్లస్ c = 0. నేను దీన్ని కంప్లీట్ స్క్వేర్ మోడల్ రాస్తాను. అంటే a-b² a+b² రాయాలి. నేను దీన్ని ఏం చేస్తాను? x² రాస్తాను, 2 × x × a² అయిపోయింది, 2ab ఉండాలి, ప్లస్ b² ఉండాలి పద్ధతిగా అయితే. కానీ లేదు, అందుకని సబ్ట్రాక్ట్ చేస్తాను, కంప్లీటింగ్ స్క్వేర్ చేస్తున్నాను. మన దగ్గర 2 టర్మ్సే ఉన్నాయి. 2 టర్మ్స్ని బేస్ చేసుకుని a+b² రాశాను, ఎక్స్ట్రా టర్మ్ సబ్ట్రాక్ట్ చేశాను. ఇప్పుడు దీన్ని y² రాసుకోవచ్చు, 2 × y × f రాసుకోవచ్చు. a² అయిపోయింది, 2ab అయిపోయింది, లాస్ట్కి b² ఉండాలి. లేదు కాబట్టి సేమ్ టర్మ్ సపరేట్ చేసాం, యాడ్ చేసాం కాబట్టి సపరేట్ చేసాము, మిగిలింది ప్లస్ 0. ఎనీ డౌట్? కంప్లీటింగ్ స్క్వేర్ కింద రెడ్యూస్ చేస్తున్నాము. ఈ టర్మ్ లేదు, యాడ్ చేసాం, సో సపరేట్ చేసాం. ఈ టర్మ్ లేదు, యాడ్ చేసాం, సో సపరేట్ చేసాం. ఇప్పుడు ఇక్కడి నుంచి ఇక్కడ దాకా నా దగ్గర ఫార్ములా ఏంటి? x + g². ఇక్కడి నుంచి ఇక్కడ దాకా నా దగ్గర ఫార్ములా ఏంటి? y + f². ఏ మిగిలిన ఈ టర్మ్స్ అన్ని అడుగు ఎంటేయండి, g² + f² - c. ఎనీ డౌట్? అంటే ఇప్పుడు నేను దీన్ని x + g² + y + f² √g² + f² - c² అనుకోవచ్చా? అంటే ఇప్పుడు నా భాషలో x - -g² రాసి, y - -f² రాసి, √g² + f² - c² రాసి, నేను దీన్ని స్టాండర్డ్ ఫామ్తో కంపేర్ చేస్తే నా స్టాండర్డ్ ఫామ్ ఉంది x - a² y - b² r² విత్ సెంటర్ ఎట్ a, b అండ్ రేడియస్ = r ఉంది. ఇప్పుడు కంపేర్ చేయండి. ఏ ప్లేస్లో -g ఉన్నట్టు, బి ప్లేస్లో -f ఉన్నట్టు. ఎందుకంటే మైనస్ మ్యాచ్ అయింది, మైనస్ మ్యాచ్ అయింది. వీడి a, b అంటే సెంటరు -g -f. సర్కిల్ ఎప్పుడు ఇలా ఇచ్చినా సెంటర్ ఇదే ఉంటుంది. రేడియస్ ఏమున్నట్టు మరి? ఆర్తో కంపేర్ చేస్తే ఇది కదా, √g² + f² - c. సో ఎప్పుడు నేను సర్కిల్ ఈ ఫార్మాట్ ఇచ్చినా దానికి సెంటర్ -g -f ఉంటుంది, రేడియస్ √g² + f² - ఉంటుంది. కానీ మరి కండిషన్ ఏంటి? ఎప్పుడన్నా సర్కిల్ అసలు బతికుండాలంటే ఓన్లీ ఇఫ్ ఎప్పుడు రేడియస్ > 0 ఉండాలి. మరి > 0 అంటే ఏంటి? ఫర్ ఎగ్జాంపుల్ రేడియస్ 5, రేడియస్ 4, రేడియస్ 3, రేడియస్ 0.
రేడియస్ 0 అంటే పాయింట్, దాని పాయింట్ సర్కిల్ అంటారు. మనం గ్రాఫ్లో పెట్టే ప్రతి పాయింట్కు అడ్రస్ ఉంటుంది, దట్ ఈస్ కాల్డ్ ఎస్ ఎ పాయింట్ సర్కిల్. అంటే రేడియస్ 0 ఉంటే పాయింట్ సర్కిల్ అవుతుంది, 0 కంటే ఎక్కువ ఉంటేనే అది సర్కిల్ ఎగ్జిస్ట్ అవుతుంది. నెగిటివ్ రేడియస్ ఉండదుగా, -2 సెంటీమీటర్స్ ఉంటుందా రేడియస్? ఉండదు. అంటే ఇప్పుడు నాకు √g² + f² - c > 0, రేడియస్ > 0 ఉండాలి. అంటే g² + f² - c > 0, ఇది కండిషన్. అది కూడా ఇక్కడ నోట్ రాస్తున్నాను. ఇన్ స్పెసిఫిక్, ఒకవేళ రేడియస్ 0 అయితే దెన్ మన భాషలో s = 0 ఈజ్ ఏ పాయింట్ సర్కిల్, దాని పాయింట్ సర్కిల్ అంటారు. ఇప్పటివరకు వచ్చిన ఫార్ములా రాద్దాం. నెంబర్ 1, ax² + 2hxy + by² + 2gx + 2fy + c = 0 is a circle if a = b and h = 0. Formula number 2. So we write equation of a circle with center at a comma b and radius r is x minus a whole square plus y minus b whole square r square. Point number 3, if radius కనుక 0 అయితే, దీని పేరు నేను s అనుకుంటే, దెన్ s = 0 REPRESENT represent a point circle or simply a point. అంటే ఇప్పుడు నాకు ఈక్వేషన్ ఏమవుతుంది? x minus a whole square plus y minus b whole square 0, ఇది పాయింట్ సర్కిల్. మరి ఆరిజిన్ ఏంటి? ఫర్ ఎగ్జాంపుల్ నేను సర్కిల్కి ఇలా తీసుకున్నాను అనుకోండి, సెంటర్ ఆరిజిన్ అనుకోండి, రేడియస్ మాత్రం బతికే ఉంది. అంటే నెక్స్ట్ ఫార్ములా, ఇఫ్ సెంటర్ ఈజ్ క్యాపిటల్ O 0, అండ్ రేడియస్ ఈజ్ ఆర్. ఇప్పటివరకు మనం చెప్పిన సర్కిల్స్ ఏంటి? ఆకాశంలో ఎక్కడో పాయింట్ ఉంది, దాన్ని బేస్ చేసుకుని రేడియస్ తోటి సమ్ము చేసాం. ఇప్పుడు అలా కాదు, ఆరిజిన్ కూడా ఈక్వేషను, మోర్ ఓవర్ ఆరిజిన్ బేస్గా ఉండే సర్కిల్ ఇంకో ఫార్మాట్లో ఉంటుంది. అదేలాగా x minus a plus y minus b whole square is equal to r square with a comma b is equal to 0, 0, ఎందుకంటే సెంటర్ ఇక్కడ ఉంది. ఇప్పుడు therefore మన భాషలో ఈక్వేషన్ ఆఫ్ ఏ సర్కిల్ విత్ ఆరిజిన్ ఎట్ సెంటర్ ఈజ్ x² + y² is equal to r². సర్కిల్ ఎప్పుడన్నప్పుడు ఇదన్నా వాడతాము, లేకపోతే ఇందాక చెప్పిన సర్కిల్ అన్నా వాడతాం. ఇది రెండే వాడతాం, ఇది వాడం. తర్వాత వచ్చే ఈక్వేషన్ నెంబర్ 2, ఒకవేళ ఈ సినిమాలో రేడియస్ 0 అయితే, రేడియస్ 0 అయితే ఆరిజిన్ వస్తుంది. దెన్ s = 0 ఈజ్ ఈక్వేషన్ ఆఫ్ ఆరిజిన్. దేర్ఫోర్ x² + y² is equal to 0. ఇది ఆరిజిన్కి ఈక్వేషన్. ఈ ఫార్ములాలన్నీ బట్టి కొట్టాలి. ఇంకో ఫార్ములా వస్తుంది. ఇంకో ఫార్ములా చెప్పాను ఏంటి? ఒకవేళ s ఐడెంటికల్ టు x² + y² + 2gx + 2fy + c = 0 సర్కిల్ అయితే, ఇలాంటి కేసులో సెంటర్ -g - f, రేడియస్ = √g² + f² - c. మొత్తం చాప్టర్ దీని మీద నడుస్తుంది. టోటల్ చాప్టర్ నడిచే సినారియో ఈ ఫార్ములా. మిగతా ఓన్లీ థియరం వరకే వాడతాం. ఫర్ ఎగ్జాంపుల్ ఎక్సర్సైజ్ నెంబర్ మూవింగ్ టు 10.1, క్వశ్చన్ నెంబర్ 1. సెంటర్ వచ్చేప్పటికి 0, 2 ఇచ్చాడు, రేడియస్ 2 ఇచ్చాడు, ఈక్వేషన్ రాయమన్నాడు. మన భాషలో ఇది a, b. Therefore x minus 0 whole square y minus 2 whole square is equal to 2². దీన్ని ఓపెన్ చేయాలి. x² y² plus 4 minus 4y is equal to 4. 4 cancel. x² y² minus 4y is equal to 0. ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, ఇంకో ఫార్ములా రాస్తున్నాను. ఇఫ్ s is equal to 0
has no constant, circle passes through origin. Circle passes through 0, 0. ఇప్పుడు ఈ సర్కిల్ ఆరిజిన్ నుంచి వెళ్తుంది అంటే బొమ్మ ఎట్లా ఉంటుందంటే ఇదిగో ఇలా ఉంటుంది, ఆరిజిన్ నుంచి వెళ్తుంది. నౌ సెకండ్ వన్ క్వశ్చన్ ఏంటి, సెంటర్ ప్లేస్ లో -2, 3 ఇచ్చాడు, రేడియస్ ఈజ్ ఈక్వల్ టు 4 ఇచ్చాడు. ఇది a, b కింద కౌంట్, x మైనస్ a హోల్ స్క్వేర్ y మైనస్ b హోల్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు r స్క్వేర్. ఎనీ డౌట్? మళ్ళీ చెప్తున్నాను, కొన్ని కాలేజెస్లో అసలు థియరం టచ్ కూడా చేయరు. నేను చెప్పినప్పుడు ఇవన్నీ రాసుకోండి. మేక్ ఏ నోట్స్ ఆఫ్ ఎవ్రీ థియరం వాట్ ఐఎమ్ టీచింగ్, దట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ ఫర్ యూ. ఆద్విక్ ఇవి నువ్వు కూడా ఈ మొత్తం రాసుకో నోట్స్, మన స్కూల్ టెక్స్ట్ బుక్ మొత్తం చేసేస్తున్నాం, ఓకేనా? అలాగే సార్. సపరేట్ బుక్ పెట్టి దానిలో రాయి. ఇప్పుడు దీన్ని ఓపెన్ చేయాలి అంటే ఎంత వస్తుంది, x² + 4 + 4x + y² + 9 - 6y - 16 ఈజ్ ఈక్వల్ టు 0. ఇక నుంచి నేను ఓపెన్ చేయను, ఈక్వేషన్ ఒకటే రాస్తాను. ఇప్పుడు x² + y² + 4x - 6y 13 - 3 అంటే ఈజ్ ఈక్వల్ టు 0. ఇది సర్కిల్. సర్కిల్ ఎప్పుడు ఇలా ఓపెన్ అయి ఉండాలి, గుర్తుపెట్టుకోండి. ఇలా ఓపెన్ అయితేనే సర్కిల్ అంటాం. ఎనీ డౌట్? Now moving to next one given by question number 3. Center place లో 1/2, 1/4 ఇచ్చాడు, రేడియస్ ఈజ్ ఈక్వల్ టు 1/12 ఇచ్చాడు. సేమ్ స్టోరీ, x మైనస్ a హోల్ స్క్వేర్ y మైనస్ b హోల్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు r హోల్ స్క్వేర్. ఓపెన్ చేస్తే 2x మైనస్ 1 హోల్ స్క్వేర్ బై 4, 4y మైనస్ 1 హోల్ స్క్వేర్ బై 16, ముందరి కాన్స్టెంట్ తీసేయాలి, ఈజ్ ఈక్వల్ టు 1/144. అంటే ఇప్పుడు స్టాండర్డ్ ఫార్మాట్ లో నేను కామన్ ఎల్సిఎం 144 తీసేసుకుంటే 144 వస్తే 4 టైమ్స్ పోతుంది, 144/4, 4 3s are 12. లేదా ఇక్కడ వదిలేసేయండి, ఓపెన్ చేసి వదిలేయండి పర్లేదు. అంటే 4 ఇంటూ ఎంత వస్తుంది, 2x మైనస్ 1 హోల్ స్క్వేర్ ఎల్సిఎం తీస్తున్నా, ప్లస్ 4y మైనస్ 1 హోల్ స్క్వేర్ బై 16 ఈజ్ ఈక్వల్ టు 1/144. ఇప్పుడు దీన్ని ఓపెన్ చేస్తే మొత్తానికి మీకు వచ్చే ఆన్సర్ వస్తుంది. ఎందుకంటే చూడండి, 4x² × 4 16, కోఎఫిషియంట్ ఆఫ్ x² 16, కోఎఫిషియంట్ ఆఫ్ y² కూడా 16. xy అనే టర్మ్ లేదు, ఇట్స్ రిప్రజెంట్ ఏ సర్కిల్. అందుకని కంప్లీట్ గా ఓపెనింగ్ మీరు చేసుకోవాలి. దిస్ ఈజ్ ఆన్ పేజ్ నెంబర్ 5, ఐ థింక్ సో, పేజ్ నెంబర్ 5. మూవింగ్ టు పేజ్ నెంబర్ 6. మళ్ళీ చెప్తున్నాను, థియరమ్స్ వస్తేనే మీకు కోఆర్డినేట్ జామెట్రీ వస్తుంది. అసలు బొమ్మ ఎలా బతికుందో తెలియాలి ఫస్ట్. బొమ్మ ఎలా ఎగ్జిస్ట్ అవుతుందో తెలిస్తేనే, దాని కండిషన్ తెలిస్తేనే మీరు ఏమైనా చేయగలుగుతారు. నౌ మూవింగ్ టు నెక్స్ట్ క్వశ్చన్, క్వశ్చన్ నెంబర్ 5. నాకు సెంటర్ ప్లేస్ లో -a - b ఇచ్చాడు, రేడియస్ ఈజ్ ఈక్వల్ టు √a² - b² ఇచ్చాడు. ఈజ్ ఆస్కింగ్ us to write equation. Therefore x minus of -a whole square y minus of -b whole square is equal to √a² - b² whole square. అంటే ఇప్పుడు నా దగ్గర x + a whole square y + b whole square is equal to a² - b². ఓపెన్ చేస్తే x² + a² + 2ax y² + b² + 2yb is equal to a² - b². a² క్యాన్సిల్ అయిపోయింది, b² క్యాన్సిల్ అవ్వదు, ఇటు వస్తుంది. సో x² + y² + 2ax + 2ab + 2b² is equal to 0. ఫైనల్ ఆన్సర్ ఎప్పుడు స్టాండర్డ్ ఫార్మాట్ లో ఉండాలి. మూవింగ్ టు క్వశ్చన్ నెంబర్ 6. ఫైండ్ ద సెంటర్ అండ్ రేడియస్ కనుక్కోమన్నాడు. క్వశ్చన్ నెంబర్ 6 లో సెంటర్ రేడియస్ x + 5 హోల్ స్క్వేర్ + y - 3 హోల్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 36. నేను స్టాండర్డ్ ఫామ్ కోసం x - -5 హోల్ స్క్వేర్ రాస్తాను, y - 3 హోల్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 6². అంటే మన భాషలో సెంటరు దిస్ వన్ అంటే -5, 3 x - a హోల్ స్క్వేర్. అలాగే రేడియస్ 6. ఎనీ డౌట్? క్వశ్చన్ నెంబర్ 7.
x square plus y square minus 4x minus 8y minus 45 0. Now 2gx place లో minus 4 ఉన్నట్టు 2fy place లో minus 8 ఇందాక చెప్పాను. ఇది x స్క్వేర్ y స్క్వేర్ 2gx 2fy ప్లస్ cతో కంపేర్ చేయాలి. చేస్తే x ముందు కోఎఫిషియంట్ 2g, y ముందు కోఎఫిషియంట్ 2f. g గాడు -2 ఉన్నట్టు, f గాడు -4 ఉంది. మన భాషలో సెంటర్ ఏంటి? -g, -f అంటే 2, 4. మరి రేడియస్ ఏంటి? √g² + f² - c. ఈ ఫార్ములా పేపర్లో రాశాను మీకు ఆల్రెడీ. ఇగో సర్కిల్ ఫార్మాట్. సర్కిల్ ఇలా ఉన్నప్పుడు సెంటర్ -g -f, రేడియస్ r. అందుకని ఇప్పుడు రేడియస్ ఈజ్ ఈక్వల్ టు ఎంత వచ్చినట్టు? √g² + f² - r + 45. √4 + 16 + 45, √65. That is radius. For example, question number 8. x² + y² - 8x + 10y - 12 0. కంపేర్ చేస్తే 2g ప్లేస్ లో -8, 2f ప్లేస్ లో 10, అంటే g ప్లేస్ లో -4, f ప్లేస్ లో 5. Therefore center is -g -f. ఆన్సర్ ఈజ్ 4, -5. ఎవరిడు సెంటర్. మరి రేడియస్ ఎలా వస్తుంది? g² + f² - c. √16 + 25 + 12, 41 + 12, 53. Answer is √53. Any doubt? Moving to question number 9th one. Question number 9th given by 2x² + 2y² - x is equal to 0. మనం ఎప్పుడు స్టాండర్డ్ ఈక్వేషన్ x² + y² + 2gx + 2fy + cతో కంపేర్ చేయాలంటే ముందు చెప్తా ఉండకూడదు. అందుకని మొత్తం ఈక్వేషన్ ని నేను 2 తో డివైడ్ చేస్తే నా దగ్గర x² + y² - x/2 0 ఉంది. కంపేర్ విత్ x² + y² + 2gx + 2fy + c is equal to 0. 2g ప్లేస్ లో -1/2 ఉంటే g ప్లేస్ లో -1/4. 2f ప్లేస్ లో ఎవడూ లేడు, f is equal to 0. అంటే మన భాషలో సెంటర్ -g -f కాబట్టి 1/4, 0. మరి రేడియస్ ముచ్చటేంటి? √g² + f² - c. g² 1/16, f² 0, -c 0. Answer is 1/4. That is radius. Question number 10th. ఈ 4 స్టేట్ వాళ్ళకు కూడా ఇయర్ బట్టి కొట్టాల్సిన సమ్ములు, అన్ని ఇయర్ బట్టి కొట్టాలి. క్వశ్చన్ నెంబర్ 10. ఫైండ్ ద ఈక్వేషన్ ఆఫ్ ఏ సర్కిల్. ఇక్కడి నుంచి బొమ్మలు స్టార్ట్. పాసింగ్ త్రూ ఫస్ట్ పాయింట్ 4, 1, అదర్ పాయింట్ B 6, 5, and the center lies on the line. సెంటర్ C ఉంటుంది. ఏ లైన్ మీద ఉంటుందంట? 4x + y is equal to 16. ఇగో రాస్తున్నాను. ముందర క్వశ్చన్ చూస్తూ బొమ్మ వేసేయాలి. ఫైండ్ ద ఈక్వేషన్ ఆఫ్ ఏ సర్కిల్ పాసింగ్ త్రూ 2 points and center is lying on the same line. అలాంటిదే మీకు ఇంకోటి ఉంది, ఇది మీరు చేయండి. 11th క్వశ్చన్. ముందర నేనేం చేస్తాను? లెట్ x² + y² + 2gx + 2fy + c is equal to 0 బి సర్కిల్. స్టాండర్డ్ ఫామ్. త్రూఅవుట్ ద చాప్టర్ వీడి స్టాండర్డ్ ఫామ్ గుర్తుపెట్టుకోండి. వీడేం చేస్తున్నాడు? పాసెస్ త్రూ ఫస్ట్ పాయింట్ 4, 1. x ప్లేస్ లో 4, y ప్లేస్ లో 1 పెట్టండి. అంటే 16 + 1 + 8g + 2f + c is equal to 0. అంటే ఇప్పుడు 8g + 2f + c is equal to -17. మళ్ళీ అగైన్ x² + y² + 2gx + 2fy + c is equal to 0. దేని నుంచి పాస్ అవుతోంది ఇప్పుడు? పాసెస్ త్రూ b కోఆర్డినేట్స్ 6, 5. x ప్లేస్ లో పెట్టండి, y ప్లేస్ లో 36 + 25
ప్లస్ 12g ప్లస్ 10f ప్లస్ c ఈజ్ ఈక్వల్ టు 0. అంటే ఇప్పుడు నా దగ్గర 12g ప్లస్ 10f ప్లస్ c ఈజ్ ఈక్వల్ టు -61. ఇది ఈక్వేషన్ నెంబర్ 1, ఇది ఈక్వేషన్ నెంబర్ 2. ఇంకో కండిషన్ ఉంది. సర్కిల్ నేను ఇలా అజ్యూమ్ చేస్తే సెంటర్ -g -f కదా, అది ఈ లైన్ మీద ఉంది కదా, ఈ లైన్ మీద ఉంది అది. దేర్ఫోర్ -g, -f బిలాంగ్స్ టు 4x ప్లస్ y ఈజ్ ఈక్వల్ టు 16. x ప్లేస్ లో -g, y ప్లేస్ లో -f. -4x 4g మైనస్ f ఈజ్ ఈక్వల్ టు 16. అంటే ఇప్పుడు నా దగ్గర 4g ప్లస్ f ఈజ్ ఈక్వల్ టు -16. ఇప్పుడు ఇలా ముగ్గురిని సాల్వ్ చేస్తే జిఎఫ్సిలు వస్తాయి. అయితే కామన్ కండిషన్ జనరల్గా ఏంటంటే ఫస్ట్ టూలో సి ఉంటుంది, కాన్స్టెంట్ క్యాన్సిల్ అయిపోవడానికి. ఇక్కడ సి అవసరం లేదు. వీళ్ళిద్దరిని సాల్వ్ చేసి ఈక్వేషన్ తెచ్చుకొని దీన్ని సాల్వ్ చేస్తే జిఎఫ్సిలు వస్తాయి. నౌ సాల్వింగ్ ఫస్ట్ ఈక్వేషన్ అండ్ సెకండ్ ఈక్వేషన్. ఏముంది? 8g ప్లస్ 2f ప్లస్ c ఈజ్ ఈక్వల్ టు -17. 12g ప్లస్ 10f ప్లస్ c ఈజ్ ఈక్వల్ టు -61. We are going with cancellation. Plus unte minus, plus unte minus, plus unte minus, minus unte plus cancel. 8g minus 12g minus 4g. 2f minus 10f minus 8f is equal to 61 లో 17 పోతే 11 లో 7 పోతే 4 బారింగ్ ఇచ్చాము 44. ఇప్పుడు యాక్చువల్గా 4 లేపేస్తే లేదా అలాగే ఉంచేద్దాం. దీని ఈక్వేషన్ నెంబర్ 5, ఎందుకంటే మనకి ఇక్కడ ఆల్రెడీ 4g ఉంది. ఇప్పుడు సాల్వింగ్ థర్డ్ ఈక్వేషన్ అండ్ ఫిఫ్త్ ఈక్వేషన్. మీరు ఏ రెండు సాధిస్తున్నారో అక్కడ రాస్తే గుర్తుంటుంది చెక్ చేసుకోవడానికన్నా. థర్డ్ ఈక్వేషన్ 4g ప్లస్ f ఈజ్ ఈక్వల్ టు -16 మైనస్ 4g మైనస్ 8f ఈజ్ ఈక్వల్ టు 44. గోయింగ్ విత్ ఎడిషన్, క్యాన్సిల్. -8g మైనస్ 8f ప్లస్ f మైనస్ 7f ఈజ్ ఈక్వల్ టు 44 లో 16 పోతే 8, 28. దట్ ఈస్ 28. అంటే f ఈజ్ ఈక్వల్ టు -4. ఎట్ f గాడ్ -4 అయితే ఫ్రమ్ థర్డ్ ఈక్వేషన్ ప్రకారం 4g ప్లస్ f ఈజ్ ఈక్వల్ టు -16, 4g మైనస్ f ఈజ్ ఈక్వల్ టు -16. వాడి ప్లేస్ లో -4 అంటే 4g విల్ బి -12. G is equal to -3. Now at G is equal to -3, F is equal to -4. First equation ki velipodam. 8G plus 2F plus C minus 17. The result is 8 into -3, 2 into -4 plus C is equal to -17. -24 minus 8 plus C is equal to -17. C will be -17 ప్లస్ 24 ప్లస్ 8. 32 లో 17 పోతే 25. సి ఈజ్ ఈక్వల్ టు 25. 15 అనుకుంటా, 15. ఇప్పుడు సర్కిల్ ఈక్వేషన్ రాయాలి. ఇప్పుడు ఇంతకీ x² y² 2gx 2fy ప్లస్ c ఈజ్ ఈక్వల్ టు 0. ఇది మన సర్కిల్. ఇది ఇంటర్ సెకండ్ ఇయర్ టెక్స్ట్ బుక్ లో అతి చిన్న సమ్. ఇలాంటి కనీసం ఒక 70 సమ్స్ ఉంటాయి టెక్స్ట్ బుక్ లో. మీ చిన్నది, అతి చిన్నది, నేను ఊరికి ఏదన్నా ఈజీ తుఫ్ఫు సమ్ము ఏరమంటే ఇది ఏరుకుంటాం. ఇదే 2 పేజీలు ఉంది. ఒక్కచోట మీరు సింబల్ పోయినా మొత్తం సమ్ము పోయిన సంగతి కూడా మీకు తెలియదు. యూ కాంట్ ఈవెన్ రికగ్నైజ్. You must be gunshot with respect to openings and with respect to cancellations. As I told you, అందుకే 2B పాస్ అవడం కష్టం ఇంటర్ సెకండ్ ఇయర్ లో. మెజారిటీ వాళ్ళు పోయేది సర్కిల్స్ ని బట్టి, ఈక్వేషన్స్ పెద్ద పెద్ద సమ్ములు. దీన్ని వదిలేసి వేరే చేద్దామంటే అక్కడ ఇంటిగ్రేషన్, దీని అమ్మ మొగుడది. అందుకని పర్ఫెక్ట్ గా నేర్చుకోవాలి, డీటెయిల్డ్ గా చేయాలి, ఫాస్ట్ గా చేయాలి. ముట్టుకుంటే 2 పేజీలు ఏ సమ్ అయినా, టేక్ ఇట్ గ్రాంటెడ్. మీరందరూ నోట్స్ రాసి నాకు 11th సమ్ చేసి నాకు పెట్టండి. రేపు పొద్దున క్లాస్ రావాలంటే. రేపు ఎవడు పెడితే ఆడికి క్లాస్. మళ్ళీ చెప్తాను, సెకండ్ ఇయర్ ఎస్పెషల్లీ
థియరమ్స్తో సహా ఎవ్రీథింగ్ రికార్డింగ్ షేర్ చేస్తాను. నేను చెప్పిన 2 థియరమ్స్, ఫార్ములా స్ట్రక్చరు టిల్ 11th. నేను 10th వరకే చెప్పాను. 11th కంప్లీట్ చేస్తే రేపు మార్నింగ్ క్లాస్లో ఐ విల్ బి గోయింగ్ విత్ పారాబోలా. రోజుకో టాపిక్ అయిపోతుంది. ఐ రిపీట్, స్లోగా చేయండి, డీటెయిల్డ్గా చేయండి. ఫస్ట్ రౌండ్ కాబట్టి మీకు ప్రాక్టీస్ అయిన తర్వాత ఫాస్ట్గా చేయొచ్చు. దగ్గర స్టెప్పులు అవాయిడ్ చేయండి. బతుకు బస్ స్టాండ్ అయిపోద్ది. ఓన్లీ రికార్డింగే షేర్ చేస్తాను, ఈ ఫోటో షేర్ చేస్తాను. మీరు చేయగలిగితే ఓన్గా చేయండి, లేకపోతే రికార్డింగ్ హెల్ప్ తీసుకోండి. బట్ డోంట్ కాపీ అండ్ పేస్ట్. యూ హ్యావ్ టు ప్రాక్టీస్ అండ్ దిస్ ఈస్ టు బి రిమెంబర్డ్ ఫర్ 1 year. ఎంసెట్, ఏ ట్రిపుల్, మన్ను, మషాన్ అన్నిటికీ ఇది కావాలి. బై దెన్.